దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ నివేదిక. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా టీసీబీసీ అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోనీ గారు, దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ చైర్మన్ మహాపూజ్య డాక్టర్ జయరావు పొలిమేర గారు, దివ్యవాణి వైస్ చైర్మన్ మహాపూజ్య డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల గారు మరియు టీసీబీసీ సభ్యులు, దాతలు, మఠవాసులు ప్రపంచానికి వాక్యాన్ని ప్రకటించే మా లక్ష్యాన్ని సాధించడానికి, మా ప్రయత్నంలో ముందుకు సాగడానికి మాకు సహాయపడే వారందరికీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ 10వ సంవత్సర శుభాకాంక్షలు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ నూతన కేంద్రం కొత్త నిర్మాణం. మేము నవంబర్ 15, 2024న దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ కొత్త భవన నిర్మాణాన్ని ప్రారంభించాము. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ మరియు 3 ఫ్లోర్లు G+3 టీసీబీసీ మాకు అందించిన స్థలంలో నిర్మించడానికి జిహెచ్ఎంసీ నుండి అనుమతి పొందాము. గత 9 సంవత్సరాలుగా మేము రామంతపూర్ భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం భవనాన్ని ఉపయోగిస్తున్నాము. మేము ఇప్పుడు 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ అభివృద్ధి కోసం టీసీబీసీ 1 ఎకరం 34 గుంటలను కేటాయించింది. దివ్యవాణి మరియు టీసీబీసీ చరిత్రలో ఈరోజు గొప్ప రోజు. ఇది తెలుగు కథోలికుల చిరకాల స్వప్నం. తెలుగు కథోలికుల పీఠాధిపతుల ఔన్నత్యం. గ్రౌండ్ ఫ్లోర్. మొదటి అంతస్తు. రెండవ అంతస్తు. మూడవ అంతస్తు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ 3వ అంతస్తులో కథోలికులకు మీడియాలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. మేము ముంబైలోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ పీజీ డిప్లొమా కార్యక్రమాలను నిర్వహిస్తాము. ఈ కళాశాలలో ఫిల్మ్ అండ్ టెలివిజన్, స్పెషలైజేషన్ ఇన్ డిజిటల్ వీడియో ప్రొడక్షన్, డిజిటల్ జర్నలిజం, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, మాస్ కమ్యూనికేషన్స్ మరియు ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ అనే కోర్సులు ఉంటాయి. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ స్టూడియోలను విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి ఉపయోగిస్తాము. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డీన్ శ్రీమతి శాండ్రా డిసూజా రాణా గారితో ప్రారంభ చర్చ జరిగింది. దివ్యవాణి టీవీ లైసెన్సింగ్. హోం మంత్రిత్వ శాఖ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 2025 అక్టోబర్ 22న దివ్యవాణి టీవీ కోసం ఉద్దేశ్య లేఖను మాకు అందించారు. ఈ నెలలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రక్రియను పరిశీలించిన తర్వాత దివ్యవాణి టీవీ లోగో టీవీ ఛానల్లో కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పవచ్చు. భవన నిర్మాణ దాతలు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ భవన నిర్మాణానికి 263 మంది దాతలు తమ వంతు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పటి వరకు దాతలు దాదాపు 1,63,00,000 విరాళంగా ఇచ్చారు. దివ్యవాణి ట్రస్ట్ 10AB ఆమోదం పొందింది. దివ్యవాణి ట్రస్ట్ కోసం ఆగస్టు 25, 2025న మాకు 10AB ఆమోదం లభించింది. ఈ సంవత్సరం నుండి దివ్యవాణి ట్రస్ట్ తరపున మేము కొన్ని కార్యకలాపాలను ప్రారంభిస్తాము. డయోసిసన్ గురువులకు సినిమా అండ్ టెలివిజన్ శిక్షణ. డయోసిసన్ గురువులకు ప్రొఫెషనల్ మీడియాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2026 నుండి గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, గురు విద్యార్థులు మరియు
కథోలికులకు శిక్షణ మరియు వార్షిక కోర్సులను ప్రారంభిస్తాము. ఖమ్మంలో కొత్త డయాసిసన్ కమ్యూనికేషన్ సెంటర్. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్తో అనుబంధంగా ఉన్న కొత్త డయాసిసన్ కమ్యూనికేషన్ సెంటర్ కొత్త కార్యక్రమాలు, మన పునీతులు, యూట్యూబ్ షార్ట్స్, పునీతులపై లఘు చిత్రాలు, నేటి క్రీస్తు సందేశం, దేవుని రోజువారీ వాక్యం తెలుగు మరియు ఆంగ్లంలో, పాపుగారి సందేశం, ఎక్స్ ఆధారంగా పాపుగారి సందేశం మరియు తెలుగులో పేపల్ ప్రేక్షకుల సమయంలో సందేశం, దివ్యవాణి టీవీ కార్యక్రమాల రూపకల్పన, సోషల్ మీడియా కార్యక్రమాలన్నీ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ ప్రోగ్రాం డైరెక్టర్ గారి నిర్వహణలో జరుగుతున్నాయి. వారికి మరియు దివ్యవాణి సిబ్బందికి కృతజ్ఞతలు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ను ఆశీర్వదించినందుకు మేము ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కార్పస్ ఫండ్ దాతలు, డైరెక్ట్ డెబిట్ ఫామ్ దాతలు, బిల్డింగ్ ఫండ్ దాతలు మరియు రోజువారీ మరియు నెలవారీ ప్రాతిపదికన విరాళం ఇచ్చేవారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దివ్యవాణికి సహాయం చేసే తెలియని దాతలకు కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. దివ్యవాణిని సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్వహణ మరియు సిబ్బందితో నాణ్యమైన సమయాన్ని గడిపే మా ప్రియమైన చైర్మన్కు మేము ధన్యవాదాలు తెలియజేయుచున్నాము. దివ్యవాణిలో వివిధ ప్రణాళికలు మరియు అమలులో ఆయన దూరదృష్టికి గౌరవనీయులైన కార్డినల్ పూల అంతోని గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దివ్యవాణి వాటాదారులకు మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న సిబ్బందికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ద్వారా వాక్యాన్ని ప్రకటించడంలో ప్రభు మన అందరినీ తన సాధనంగా విరివిగా వినియోగించుకోవాలని కాంక్షిస్తూ మీ ఫాదర్ లూర్దురాజ్, CEO, దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్.